నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 నెలలు దాటిపోయింది. 2.5 నెలలు దాటిపోయింది. సో కాంగ్రెస్ పార్టీలో దళిత గిరిజన నాయకులకు ప్రాధాన్యత లభించట్లేదని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఉదాహరణ చూసుకోవచ్చు మనం. అద్దంకి దయాకర్ కావచ్చు, బెల్లయ్య నాయక్ కావచ్చు. ఇద్దరు కూడా దళిత గిరిజన సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకులుగా ఉన్నారు. సో వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళకు ఎలాంటి పదవులు కట్టబెట్టలేదు కాంగ్రెస్ పార్టీ. సో ప్రస్తుతం నాతో పాటు ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ స్టేట్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి, మరి లోక్సభ ఎన్నికల్లో ఎట్లాంటి పదవులు కట్టబెట్టబోతున్నారు దళిత గిరిజన నాయకులకు, ఒకసారి మాట్లాడదాం. బెల్లయ్య నాయక్ గారు నమస్తే అండి. నమస్తే. దాదాపు 2.5 నెలలు దాటిపోయింది. ఏమనిపిస్తుంది మీకు? కాంగ్రెస్ పార్టీ అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందని చాలామంది మాట్లాడుకుంటారు. మీరు కూడా చెప్పారు ఇందిరమ్మ రాజ్యం అన్నారు, వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏంది? మీరు కానీ దయాకర్ కానీ ఎక్కడ మీ ప్రాధాన్యత ఏది కాంగ్రెస్ పార్టీలో? ఇందిరమ్మ రాజ్యాన్ని దేశం లెవెల్లో ఎస్టాబ్లిష్ చేయడమే నెక్స్ట్ టార్గెట్. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, దానికి పార్టీని సన్నద్ధం చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం, కానీ దేశంలో కూడా అధికారంలో రావాల్సినటువంటి అవసరం ఉంది. సరే, నాకు దయాకర్కు పదవులు రావాలి అనేటటువంటిది ఇంకా ఇప్పుడే కదా అధికారం వచ్చింది, కొంత సెట్ చేసేటటువంటి పనిలో ఉన్నారు. ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నియమించిండ్రు, అదేవిధంగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కు రాజయ్య గారిని నియమించిండ్రు. తర్వాత ఇవాళ నిన్న మన ప్రెస్ అకాడమీ చైర్మన్ కూడా కొత్త ఆయన వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక్కొక్కటి అపాయింట్మెంట్స్ అవుతాయి. నేనైతే పార్లమెంట్ టికెట్ అడిగిన, మహబూబాద్ పార్లమెంట్ నుంచి నాకు అవకాశం ఇవ్వండి, ఎందుకంటే నేను ట్రైబల్ డిపార్ట్మెంట్ నేషనల్ వైస్ చైర్మన్ని, ఇక్కడ నేను చైర్మన్గా పనిచేస్తున్నా. మొన్న ఎన్నికల్లో కూడా కంప్లీట్ ట్రైబల్స్ అంతా కూడా కాంగ్రెస్ వైపు తీసుకురావడంలో కీలకమైనటువంటి భూమిక పోషించిన. గత 10 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని ఓపెన్గా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అధికారంలో రావడానికి మా వంతు పాత్రను మేము నిర్వహించినాము. ఎన్నికల్లో మీరు టికెట్ ఆశించారా? డోర్నకల్ మహబూబాద్ అనుకుంటా ఆశించింది. నేను మహిబాద్ నా సొంత కాన్స్టిట్యున్సీ, మహిబాద్ ఇవ్వండి లేకుంటే డోర్నకల్ అని చెప్పినా కానీ నా మహిబాద్ అని నేను అడిగిన. అంటే పార్లమెంట్కు కన్సిడర్ చేస్తాం, స్థానికంగా సర్వేలు ఇవన్నీ కూడా కొంత డాక్టర్ మురళీ నాయక్ గారికి అనుకూలంగా ఉన్నాయి అంటే మంచిది అని చెప్పినాం. నేను అడిగిన, బలరాం నాయక్ గారు అడిగినాం. అయితే సర్వేల బేసిస్ మీద పోయినప్పుడు లోకల్గా మా జీసీసీ అధ్యక్షులు కూడా భరతచంద్రారెడ్డి గారు డాక్టర్ గారికి అవకాశం ఇద్దామని చెప్పినాక మేమందరం కూడా సహకరించడం, ఆయనకు టికెట్ వచ్చింది. కంప్లీట్గా నేనైతే అక్కడే ఉండి ఆయనను గెలిపించడంలో పాత్ర పోషించడం. ఆ పార్లమెంట్ మహబూబాద్ పార్లమెంట్ కింద ఉన్నటువంటి 7 సెగ్మెంట్లలో కూడా ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో తిరిగాను. 7 6 గెలిచినటువంటి స్థితి ఉంది. దురదృష్టవశాత్తు ఒక వీరయ్య గారు కొంత పార్టీలో అంతర్గతంగా జరిగినటువంటి నష్టం వల్ల ఆయన ఓడిపోయినటువంటి స్థితి, లేకుంటే ఆ సీటు కూడా గెలిచేది. మొత్తం అన్ని సీట్లు గెలిచినాం, మంచి మెజారిటీతో గెలిచినటువంటి స్థితి. పాయింట్కి వద్దాం. పీసీసీ రేవంత్ పీసీసీగా ఉన్నప్పుడు ఆయనను సొంత పార్టీ నాయకులే వ్యతిరేకించారు. మీరు కానీ దయాకర్ కానీ ముఖ్య అనుచరులుగా పనిచేసారు. మీరు ఆయన పీసీసీ ఇవ్వడాన్ని స్వాగతించారు. ఎవరెవరో వచ్చి పారాషూట్లు వేసుకొని వచ్చి పదవులు తీసుకొని పోతున్నారు. మరి పీసీసీ ఆయన ఉన్నప్పటి నుంచి ఉన్నారు. మీ పోరాటం కూడా అందరికీ తెలుసు. ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది బెల్లయ్య నాయక్ని? పక్కన పెట్టిరని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఇంకా టైం ఉంది. ఇప్పుడు దయాకర్కు కానీ నాకు కానీ పక్కన పెట్టిరు అనుకోవట్లేదు. ఎమ్మెల్యే టికెట్లే రాలేదు వాస్తవం. ఎంపీ టికెట్ నేను అడుగుతూ ఉన్నాను. అప్పుడు కూడా అష్యూరెన్స్ పార్టీ అధిష్టానం జాతీయ నాయకత్వం చెప్పినటువంటిది ఏంటంటే వీళ్ళు కన్సిడర్ టు యూ పార్లమెంట్ అని. జనరల్గా అందరికి అదే చెప్తారు, మేము పార్లమెంట్లో నిన్ను కన్సిడర్ చేస్తాం అనేటటువంటి మాటను చెప్తారు. అదే పద్ధతిలో కన్సిడర్ చేస్తారని అనుకుంటున్నాను నేను. దానికి నేను మొన్న దయాకర్కు ఎమ్మెల్సీ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాం. ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ అయిపోయింది. లాస్ట్ మినిట్లో అది ఎట్లా చేంజ్ అనేటటువంటిది మాకు కూడా తెలియదు. మహేష్ గారికి దయాకర్కి ఫస్ట్ ఫేజ్లో ఉంటుంది అనుకున్నాం. ఇప్పుడు వెంకట్ గారికి మహేష్ అన్నకి ఇద్దరికి వచ్చింది. సరే, వాళ్ళు కూడా డిజర్వ్ కదా, పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళే కదా. మహేష్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఆయనకు టికెట్ రాకుండా కంప్లీట్గా అవుటెడ్గా బాధ్యత తీసుకొని ఎన్నికల్లో కూడా పనిచేసిండు కదా. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బాధపడుకుంటూనే మేము నవ్వుకుంటూ చెప్పుకునేటోళ్ళం గాంధీ భవన్లో, బాధితుల సంఘానికి నువ్వు అధ్యక్షులు, మేమంతా కూడా జనరల్ సెక్రటరీకి ఉందాం అనేటటువంటిది. కాబట్టి కొన్నిసార్లు పార్టీ ఈక్వేషన్లో భాగంగా కొంత నష్టం జరుగుతుంది. సరే, ఇప్పుడైతే ఖచ్చితంగా అవకాశం వస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. సో అంటే వరంగల్ నుంచి దయాకర్ ఆశిస్తున్నాడు, మీరేమో మహబూబాద్ నుంచి ఆశిస్తున్నారు అనుకుంటా లోక్సభ. ఎస్. సో ఈసారి నమ్మకం ఉందా టికెట్ వస్తుంది? హామీ ఇచ్చిరని మీరు చెప్తున్నారు, ఆ హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందా? ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది.
దయాకర్ అయితే టికెట్కి అప్లై చేయలే, వరంగల్ పార్లమెంట్ నుంచి టికెట్ కావాలనేటటువంటిది కూడా అప్లై చేయలే. నేను అడిగినా ఏంది దయా మరి నీ సంగతి అంటే, ఇక మనం అడిగితే ఇస్తారా, వాళ్ళు ఏదలుచుకుంటే ఇస్తారు, ఇక ఊకే అప్లై చేయడం, రాలేదని చెప్పి మనం వీడియోలు పెట్టడం ఇదంతా కూడా రొటీన్ అవుతుంది. రేపు మన కార్యకర్తలు కూడా తిట్టే పరిస్థితి వస్తుంది. చలో పార్టీ ఒకవేళ పోటీ చేయమని చెప్పి మా టికెట్ ఇస్తే అప్పుడు ఆలోచిద్దాం అనేటటువంటి మాటని చెప్పిండు ఆయన. నేనైతే ఎందుకంటే నాకు స్కోప్ ఉంది, నాకు సొంత కాన్సెన్సీ మహబూబాద్ పార్లమెంటు, నా ఇంట్రెస్ట్ కూడా పార్లమెంట్ మీదనే ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా పార్లమెంటే అడిగిన, లేకుంటే లాస్ట్ టైం అసెంబ్లీ అప్పుడు నేను కొంత ఇన్సిస్ట్ చేసి ఉంటే నాకు అసెంబ్లీ టికెట్ వచ్చేది. నేను అసెంబ్లీ కంటే కూడా నాకు పార్లమెంట్ ఇవ్వండి అని చెప్పి కమిట్ చేయించిన, కానీ పార్లమెంట్ అప్పుడు నాకు ఇవ్వలేదు. అది అన్యాయం జరిగింది, అప్పుడు నష్టం జరిగింది. బహుశా నేను పార్లమెంట్లో ఉండి కొంత ఇంకింత బలంగా ట్రైబల్స్ని మొత్తం కాంగ్రెస్ వైపు దేశవ్యాప్తంగా తిప్పడంలో పాత్ర పోషించటం. ఎందుకంటే 47 పార్లమెంట్ స్థానాలు రిజర్వ్డ్ ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఇప్పుడు మేము 3 సీట్లలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది, దాదాపు 30 సీట్లకు పైగా బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. మిగతా దగ్గర కొంత స్థానిక పార్టీలు ఉన్నాయి. ట్రైబల్స్, దళితులు బేస్ ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి. ఈ వర్గాల నుంచి పార్టీ దూరం అయిన తర్వాతనే ఇవాళ దేశవ్యాప్తంగా పార్టీ నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 వర్గాలు నిన్న కూడా తెలంగాణలో దళితులు, గిరిజనులు అవుట్రైడ్గా ఓన్ చేసుకున్న తర్వాతనే ఇక్కడ అధికారంలోకి వచ్చినాం మేము. కాబట్టి ఈ వర్గాల్లో మళ్ళీ డిస్సాటిస్ఫాక్షన్ రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర నాయకత్వం మీద ఉంటుంది. ఇప్పుడు ఈ వర్గాలు కంప్లీట్గా ఓన్ చేసుకొని పార్టీని అధికారంలో తెచ్చుకున్నప్పుడు, గతంలో బీఆర్ఎస్ను కూడా చేసినటువంటి ఉన్నప్పటికీ దళిత బంధు అన్నది, అయినా దళిత వర్గం ఇవాళ కాంగ్రెస్ వైపు వచ్చింది. ఇవాళ గిరిజనుల కోసం వాళ్ళు చాలా పనులు చేశారు, కొన్ని తండాల పంచాయతీలు కానీ ఇట్లా 10% రిజర్వేషన్లు కానీ తీసుకొచ్చారు. అయినా గిరిజనులు కంప్లీట్గా నా మాట విని ఇవాళ కాంగ్రెస్ వైపు వచ్చినటువంటి స్థితి ఉంది. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది. మా పిసిసి అధ్యక్షులు నిలబెట్టుకుంటారు. మీరు అన్నట్టుగా నేను కానీ దయాకర్ కానీ మేము పార్టీ లైన్తో పనిచేస్తాం. మాకు రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షులుగా నియమించగానే మాకు వెంటనే నేను దయా పోయి ఆయన కంగ్రాచులేట్ చెప్పినాం, కంప్లీట్గా ఆయనతో నిలబడ్డాం. సరే, కొందరు భిన్నాభిప్రాయాలు మా సీనియర్ నాయకులు వ్యక్తపరచవచ్చు, కానీ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత అందరు గౌరవిస్తారు దాన్ని. సరే, ఒకరోజు ముందు ఒకరోజు వెనకాల అయితే మేమైతే పార్టీ లైన్ ఈ రోజు కూడా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయంతో పనిచేసుకుంటూ వస్తున్నాం. బెల్లయ్యనాయకి లోక్సభ టికెట్ ఎందుకు ఇవ్వాలి? బెల్లయ్యనాయకు ఉన్న అర్హత లేదు అసలు. బెల్లయ్యనాయకే ఎందుకు ఇవ్వాలి అంటే, బెల్లయ్యనాయకు ఒక విజన్ ఉంది. మహబూబాద్ పార్లమెంట్ మీద విజన్ ఉన్నది, పూర్తిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనుల మీద ఒక స్పష్టత ఉన్నది. 745 గిరిజన తెగలు ఈ దేశంలో. ఇప్పటికీ మేము పాలించినా, బీజేపీ పాలించినా, ఇంకెవరు పాలించినా ట్రైబల్ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి వాళ్ళు చాలా లోపాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎవరు పాలించినా ఈ దేశంలో 745 తెగలకు మధ్యన వ్యత్యాసం ఉంటుంది. మన దగ్గర గోండులకు, కోయలకు ఒక వ్యత్యాసం ఉంటుంది, ఒకటి కాదు. గోండ్ల సంస్కృతి ఆచార వ్యవహారాలు వేరు, కోయల సంస్కృతి ఆచార వ్యవహారాలు వేరు, భాష వేరు. అట్లాగే లంబాడీల సంస్కృతి ఆచార వ్యవహారాలు వేరు, చెంచుల సంస్కృతి ఆచార వ్యవహారాలు వేరు. ఏ తెగ కాదగానే ఒక డెవలప్మెంట్ మోడల్ని ప్రభుత్వాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చెంచుల డెవలప్మెంట్ మోడల్, లంబాడీల డెవలప్మెంట్ మోడల్ ఒకటి కాదు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఒకటే మోడల్ని ఇచ్చేస్తున్నాయి. తద్వారా చైతన్యవంతమైనటువంటి వర్గం ఎక్కువ ప్రయోజనం పొందుతుంది. దాంతో ఆ అవసరం లేనటువంటి వర్గం దాన్ని ఉపయోగించుకోలేదు. ఇప్పుడు ప్రిమిటివ్ ట్రైబల్ కమ్యూనిటీగా చెంచులు ఉన్నారు ఇక్కడ. ఇంకా కొంత ఏరియాలలో వేటనే వృత్తిగా ఉన్నది. వాళ్ళకి ట్రాక్టర్ ఇచ్చారనుకో ఏం చేసుకుంటారు? ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నటువంటి లంబాడి కమ్యూనిటీకి నువ్వు ట్రాక్టర్ ఇస్తే ఉపయోగించుకుంటుంది. కానీ అదే చెంచు కమ్యూనిటీ ఉపయోగించుకోలేదు. వాళ్ళకి కావాల్సినటువంటి అభివృద్ధి మోడల్ను డిఫరెంట్గా ఇవ్వాల్సినటువంటి అవసరం నేను చేయగలుగుతా. గిరిజన నాయకుల్లో బెల్లయ్య నాయకు ఒక్కడే ఉన్నాడా? వేరే నాయకుడు ఎవరు కూడా లేడా? అంటే చాలామంది నాయకులు ఉన్నారు, కానీ విజను వేరేది అందరిది భిన్నంగా ఉంటుంది కదా. ఇప్పుడు నాకు ఇంతవరకు అవకాశం ఇవ్వలేదు. 10 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా పనిచేస్తున్నా. నేనేమంటున్నా అంటే మీకు ఎందుకు ఇవ్వాలి అవకాశం? మీరు తెలంగాణ కోసం చేసిన పోరాటం ఏందని అడుగుతున్నా. తెలంగాణ పోరాటాన్ని మొదలుపెట్టిన వాళ్ళలో నేను ఒకరిని. తెలంగాణ 1996లోనే తెలంగాణ మహాసభను ఏర్పాటు చేసినటువంటి సభ్యులలో 10 మందిలో నేను ఒకరిని. తర్వాత జయశంకర్ నాయకత్వంలో మేము ఏర్పాటు చేసుకున్న తెలంగాణ ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు 8 మంది ఉంటే 8 మందిలో నేను ఒకరిని. విద్యార్థి దశ నుంచే తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సాధన కోసం కొట్లాడినా, గిరిజనుల అభివృద్ధి కోసం కొట్లాడినా. రెండోది, కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాలకే పరిమితం చేసినప్పుడు విశాల ప్రజా ప్రయోజనాల వైపు మళ్లించడంలో నేను ఒకరిని. ఉద్యమంని కాడెత్తేయకుండా కాపాడుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు నేను ఒకరిని. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందంటే దాంట్లో కారకులలో నేను ఒకరిని. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో బెల్లయ్యనాయక్ లేకుండా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లేదు. సో మహబూబాబాద్ పరిస్థితి. మహబూబాబాద్ విషయానికి వస్తే
బలరాం నాయక్ పేరు గట్టిగా వినిపిస్తూ ఉంది, సెకండ్ ప్లేస్లో బెల్లయ్య నాయక్ పేరు వినిపిస్తుంది. అంటే బలరాం దీని వెనుక రేవంత్ ఉన్నాడనే ప్రశ్నలు ఆరోపణలు కూడా కొన్ని ఉన్నాయి. మీ పార్టీలోనే కొంతమంది చెప్పారు, నాకు ఏం చెప్తారు దీనికి? అంటే బలరాం నాయక్ గారు మా పార్టీలో 2009లో ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి. ఆయనకి ఫస్ట్ టైం గెలవంగానే మంత్రి పదవి ఇచ్చారు, కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. మేమంతా గౌరవిస్తాం ఆయనకి. ఇంతకు ముందు కూడా మైబాద్ పార్లమెంట్ తర్వాత 2004లో జరిగినటువంటి సిట్టింగ్ 14లో జరిగినటువంటి ఎన్నికల్లో సిట్టింగ్ మంత్రిగా ఓడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ 2018లో ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. సరే, ఎమ్మెల్యేగా దురదృష్టవశాత్తు ఓడిపోయారు ఆయన. మళ్ళా 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయనకు అవకాశం ఇచ్చారు ఎంపీగా, అప్పుడు కూడా ఓడిపోయారు. మొదటిసారి ఎంపీగా ఆయన దాదాపు ఒక 60-65 వేల ఓట్లతో గెలిస్తే, రెండోసారి ఎంపీగా ఆయన దాదాపు 65 వేల ఓట్లతో ఓడిపోయాడు. మూడోసారి ఎంపీగా 1,45,000 వేల ఓట్లతో ఓడిపోయినటువంటి స్థితి ఉంది ఆయనకి. మా పార్టీ నిర్ణయం ప్రకారం 3 సార్లు కంటిన్యూస్గా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉదయపూర్ సంకల్ప వీరం ప్రకారం తీసుకున్నటువంటి నిర్ణయాలను కనుక అమలు చేస్తే 2 సార్లకు మించి ఓడిపోయినటువంటి వ్యక్తికి టికెట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. ఇప్పుడు ఆయనకు గౌరవప్రదంగా ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, రాజ్యసభ ఇవ్వచ్చు, మంచి పొజిషన్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నాకు అవకాశం నేను అడుగుతున్నా, బలరాంకి ఇవ్వాలా ఇవ్వలేదా అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటాను. ఆయన స్థాయికి బట్టి, ఆయన గౌరవాన్ని, ఆయన అయితే పార్టీని పట్టుకొని పనిచేస్తున్నాడు, సిన్సియర్గా పార్టీతోనే ఉన్నాడు. బలరాం నాయక్ వెనక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన దాటుకొని మీ దగ్గరికి ఎట్లా వస్తుంది అంటున్నాను. అంటే అందరి రాష్ట్ర ముఖ్యమంత్రి నా వెనకాల కూడా ఉన్నాడు అనుకుంటున్నాను నేను. బలరాం నాయక్ గారిని గౌరవించడం అంటే బెల్లయ్య నాయక్ను వ్యతిరేకించడం కాదు. ఫస్ట్ ఆప్షన్ బలరాం నాయక్ ఉందంట. నేను అట్లేం ఉండదు ఆప్షన్. ఇప్పుడు మా పార్టీలో ఎట్లుంటుందంటే, ముఖ్యమంత్రి గారు బలరాం నాయక్ను వేరు, బెల్లయ్య నాయక్ను వేరు చేస్తూ చూస్తాడని నేను అనుకోను. నాకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నాకు కూడా సపోర్ట్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు నాకు సపోర్ట్ చేయాలని ఎందుకు అనుకుంటారు? నేను పనిచేస్తున్న విషయం వాళ్ళకి తెలుసు కదా. బట్టి విక్రమార్క ఉన్నారా మీ వెనకాల? ఎట్లా? నాకు నా పార్టీ నాయకత్వం అంత ఉన్నది. ముఖ్యమంత్రి ఉన్నాడు, డిప్యూటీ సీఎం ఉన్నాడు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యుడు అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వీళ్ళందరికంటే ఎక్కువ తెలంగాణ కోసం, నేను పార్టీ కోసం నేను పనిచేస్తాను. కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, నాకు టికెట్ ఒక అవకాశం ఏమని చెప్పి అడుగుతున్నా. అది నా బాధ్యత, అడగడం, ఇవ్వడం వల్ల బాధ్యత. సెంట్రల్ కమిటీ చేస్తున్నటువంటి సర్వేలు కూడా వస్తున్నటువంటి రిపోర్టు పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు మొత్తం గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో పాటు అక్కడ ఉన్నటువంటి డీసీసీ ప్రెసిడెంట్లు, పార్టీ కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా వాళ్ళు నన్ను కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళందరికీ ఏంటంటే బెల్లయ్య నాయక్ గారు కంటిన్యూస్గా పార్టీ కోసం పనిచేస్తున్నాడు, పార్టీ లైన్లో ఉన్నాడు, గెలిస్తే ఒక విజన్ ఉన్నది. ఇప్పుడు నేను ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పుడు మైబాద్ నుంచి మీరు మొదలు పెడితే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విభజన చట్టంలో ఉంది. గత 10 సంవత్సరాలుగా ఎంపీలుగా పనిచేసినటువంటి వాళ్ళు దాని మీద కొట్లాడి సాధించడంలో ఫెయిల్ అయ్యారు. ఒక్కరోజు కూడా ప్రస్తావించినటువంటి పాపాన పోలేదు కదా. పోనీ ప్రధానమంత్రి ఇంటి కూడా పోయి ధర్నా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలున్నాయా? రేపు మా ప్రభుత్వం వస్తేనేమో దాన్ని ఇంప్లిమెంట్ చేయించడం కోసం నేను పనిచేయగలుగుతా. నేను బేసికల్గా ఇంజనీర్ని, అందులోనూ మెకానికల్ ఇంజనీర్ని. అక్కడ క్వాలిటీ ఆఫ్ ఏమున్నది అనేటటువంటి విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేనప్పుడు రిపోర్టు, ఇష్టం ఉన్నప్పుడు రిపోర్టు ఇచ్చేటటువంటి పద్ధతి ఉంటుంది. వాటిని అన్నింటినీ ఎదుర్కొని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని పెట్టగలిగితే దాదాపు 20-25 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. కనీసం 1,00,000 మందికి పైగా అక్కడ ఉపాధి దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడితే దాని ఇంపాక్ట్తో ఇటు ఇల్లండు సింగరేణి కావచ్చు, దానికి ముందుగా ఉన్నటువంటి భద్రాచలంలో పవర్ ప్లాంట్ దాకా కావచ్చు, అవతల పక్క నుంచి ఛత్తీస్గఢ్ నుంచి మైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఇంటర్లింక్తో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది. ఆ విజన్తో నేను పనిచేయగలుగుతాను. రెండోది, చాలా ఫండ్స్ ఉంటాయి. ఇప్పుడు నా పార్లమెంట్, మైబాద్ పార్లమెంట్ కింద ఏమున్నది, 6 ఎస్టీ రిజర్వ్ స్థానాల నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటే జనరల్ నియోజకవర్గం ఉంది, మా నర్సంపేట, మాధవరెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటిది. మిగతాది షెడ్యూల్డ్ ఏరియా ఎక్కువ ఉన్నది. స్పెషల్ ఫండ్స్ ఉంటాయి. ఈ సగం మంది ఎంపీలకు ఆ విషయమే తెలియదు, అడిగి పోయి అడిగేటటువంటి అవకాశమే ఉండదు. నాకు గిరిజన చట్టాల మీద అవగాహన ఉన్నది, ఫారెస్ట్ చట్టాల మీద అవగాహన ఉన్నది, ఏజెన్సీ చట్టాల్లో ఉన్నటువంటి వాటికి ఇచ్చేటటువంటి ఎయిడ్స్ మీద స్పష్టత ఉన్నది. కాబట్టి నేను నిన్ననే చెప్పిన, మైబాద్ వాళ్ళు అడిగితే చెప్పిన, ప్రతి గ్రామ పంచాయతీకి కనీసం జనాభాను బట్టి ఫండింగ్ ఉంటుంది కాబట్టి మినిమం 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు 5 సంవత్సరాల కాలంలో ఆ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కోసం స్పెషల్ ఫండ్ను తీసుకురాగలుగుతాను నేను. రాష్ట్ర ప్రభుత్వం నుంచే వచ్చేటటువంటి నిధులే కాకుండా అటువంటి స్పెషల్ ఫండ్ను ప్రతి గ్రామ పంచాయతీకి తీసుకురాగలుగుతా. అంటే యావరేజ్లో ఒక్కొక్క అసెంబ్లీకి 500 నుంచి 1000 కోట్ల రూపాయల ఫండ్ నేను ఈ 5 సంవత్సరాల కాలంలో తేగలను.
ఓకే. అంటే ఈ ఈ ఈ ఫండ్ రావడం వల్ల ఏమైందంటే రూరల్ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది. రూరల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో ఒక అద్భుతమైన డెవలప్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయగలము, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయగలుగుతాం, స్పెషల్ ఫండ్స్ ఏజెన్సీ ఫండ్స్ తీసుకురాగలము. ఇవన్నీ కూడా చేయగలిగినటువంటి కెపాసిటీ, సరి అయిన అవగాహన ఉన్నటువంటి నాయకుడు ఉంటేనే సాధ్యమవుతుంది. భారత్ జోడో యాత్రలో అది నేను చేయగలుగుతా. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఆయన పక్కన దాదాపు మీరు దేశం అంతా తిరిగారు అనుకుంటా. ఎస్. సో ఆయనకు మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? రాహుల్ గాంధీ మా నాయకుడు. అంటే రాహుల్ పైరవి కూడా పనిచేయదా తెలంగాణలో? అంటే నేనంతా కాంగ్రెస్ పార్టీలో పెద్దగా పైరోగిలు ఉండవు. పార్టీలో ఒక విధానం ఉంటుంది. ఎలక్షన్లో ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిటీ మొన్న కూర్చున్నది. దాంట్లో సీనియర్ నాయకులు అందరినీ పెట్టారు. వాళ్ళందరికీ పేర్లు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ పేర్లు ఇచ్చారు. ఎవరికి ఫస్ట్ ప్రియారిటీ, ఎవరికి సెకండ్ ప్రియారిటీ ఇస్తారనేది అన్ని నియోజకవర్గాలతో టిక్కు కొట్టమన్నారు. దాని బేసిస్ మీద ఎలక్షన్ కమిటీ స్క్రీనింగ్ కమిటీకి ఆ లిస్టును పంపిస్తారు. స్క్రీనింగ్ కమిటీలో దాంట్లో మా పీసీసీ అధ్యక్షులు, అదేవిధంగా సీఎం, ఇప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు తానే ఉన్నారు కాబట్టి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, మిగతా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు, అదేవిధంగా సెక్రటరీస్, ఏఐసీసీ సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసి వారి అభిప్రాయం చెప్తారు. వాళ్ళ అభిప్రాయాల ప్రాతిపాదిక మీద స్క్రీనింగ్ కమిటీ 1:2 కానీ 1:1 కానీ చేసిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పోతుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో కూడా సర్వేల రిపోర్ట్లు కానీ, అదేవిధంగా వీళ్ళు నాయకులు వీళ్ళ మళ్ళీ అభిప్రాయాలు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ తీసుకుంటుంది. అక్కడ మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వీళ్ళంతా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ 12 మందితో ఉన్నది. నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఎందుకంటే ప్రతిసారి సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో నా మీద డిబేట్ జరుగుతుంది. ఏఐసిసిలో ఎవరిని అడిగినా చెప్తారు బెల్లయ్య నాయకు అన్యాయం అయింది, బెల్లయ్య నాయక్కి సాత్ న్యాయ కర్నా హై అంటాడు. మొన్న కూడా పోయి చాలా మందిని కలిసి. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు మాట్లాడట్లేదు? తెలంగాణ కాంగ్రెస్కి వచ్చేసరికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అందరికీ తెలుసు, కార్యకర్తలకు తెలుసు, నాయకులకు తెలుసు, ప్రతి ఒక్కరికి నా పట్ల సానుభూతి ఉంది, దయాకర్ పట్ల సానుభూతి ఉంది. వీళ్ళకి అన్యాయం జరిగింది అనేటటువంటి విషయంలో ఎవరు భిన్నాభిప్రాయంతో లేరు. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ అనే ముద్ర అనే ఆరోపణలు బయట పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళు చేస్తుంటారు. రెడ్ల పార్టీ, రెడ్ల రాజ్యం అని మాట్లాడుతుంటారు. ఆ లైన్లో ఒకవేళ తీసుకుంటే దళిత గిరిజన నాయకులైనటువంటి మీరు కానీ దయాకర్ కానీ మీకు న్యాయం జరుగుతుందా? హార్ట్ఫుల్గా చెప్పండి. నేనేమంటున్నా అంటే మన రాష్ట్రంలో ఏ పార్టీ తీసుకున్నా రెడ్ల ప్రాతినిధ్యం ఎక్కువ ఉన్నది. మరి ఇప్పుడు బీఆర్ఎస్లో రెడ్లు తక్కువ ఉన్నారా? అది రెడ్ల పార్టీ కదా. ఎంతమంది గెలిచి మీ ఎమ్మెల్యేల్లో 15 మంది రెడ్లే ఉన్నారు కదా. ఇప్పుడు 39 మంది గెలిస్తే మరి ఎప్పటిది రెడ్ల అట్లా ఉండదు. అంటే ఒకటి ఏముంటుందంటే జనరల్గా నాయకత్వం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం నుంచి వహిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. బహిష్కరించిన తర్వాత కాంగ్రెస్ హై పార్టీని ఇందిరాగాంధీ గారు పెట్టుకొని మొదటి మీటింగు ఇక్కడ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇదే ఎల్బీ స్టేడియంలో పెట్టి పార్టీని లాంచ్ చేశారు. చేయకూడదు అప్పటి నుంచే వచ్చింది. అనౌన్స్ అయిన తర్వాత రెడ్డి కాంగ్రెస్ అని చెప్పి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను ఇంకోవైపు పోటీ చేసింది. మరి కానీ ఇందిరాగాంధీ గారు గెలిచిన తర్వాత ఆ టీం అంతా వచ్చింది. ఇట్లా మళ్ళీ మర్జ్ అయినటువంటి పరిస్థితి. అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యాజిటీస్గా కొనసాగుతుంది. అంటే ఏంటంటే ఏ ప్రాంతంలోనైతే ఏ సామాజిక వర్గం కొద్దిగా ముందు వరుసలో ఉంటే వాళ్ళ పేరు జనరల్గా వాడతారు. రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకుందనుకో మంచిదే కదా. నేను అంటున్నా, ఎందుకు దాన్ని తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉంది? ఇప్పుడు గిరిజన సామాజిక వర్గం ఈసారి కాంగ్రెస్ పార్టీని 90% ఓన్ చేసుకున్నది. ఇప్పుడు మీరు పదవులు లేకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఎందుకు? నేనేమైనా సన్యాసుల మఠంలో తిరుగుతున్నావా? మేము మాకు కూడా పదవులు కావాలనే కోరిక ఉంటుంది. మేము ఖచ్చితంగా కోరికే కాదు, మేము చేస్తున్న పని మరింత ఎక్కువ పని చేయగలిగినటువంటి అవకాశం ఉంటుంది. మాకు పదవులు కావాలని డిమాండ్ చేస్తాం. ఎందుకు చేయము? కొంతమంది మాట్లాడుతున్నారు కదా, పార్టీకి కట్టుబడి ఉంటాం, పార్టీ కట్టుబడి ఉంటామంటే పదవులు లేకుండా సన్యాసులు లేకుంటావా? పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాం, పార్టీ మీద నెట్టేస్తుంటారు. నేనేమంటున్నా అంటే నేను మాది ఉన్నట్టు మాట్లాడేటటువంటి తత్వం నాది. నాకు ఎంపీ టికెట్ కావాలని డిమాండ్ చేస్తున్నా, ఇస్తారని ఆశిస్తున్నా. ఇవ్వకుంటే ఎందుకు ఇయ్యరు అని అడుగుతా. మొన్న ఎమ్మెల్యే టికెట్ అడిగినా కదా ఓపెన్గానే, నేనేం దాచుకోలే కదా. నాకు ఎందుకు ఎలిజిబిలిటీ రాలేదు, నేను ఎందుకు అర్హుని కాదు అని ఓపెన్గానే అడిగిన. అప్పుడు రాష్ట్ర నాయకత్వం చెప్పకుంటే దీక్ష కూర్చున్నా, పిలిపించి మాట్లాడినరు. లేదు సర్వేలు ఆయనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆయనకి ఇచ్చినాం, ఖచ్చితంగా నీకు పార్లమెంట్ కన్సిడర్ చేస్తామని చెప్పిండ్రు. లోక్సభ ఎన్నికల్లో మహబూబాద్ నుంచి మీరు టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ టికెట్ రాకపోతే వేరే పార్టీ నుంచి బెల్లయ్య నాయక్ బరిలో దిగబోతున్నాడు, వేరే పార్టీ నుంచి ఆఫర్స్ ఉన్నాయి. దీనికి ఏమంటారు మీరు? నేనేమంటా అంటే కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇస్తుంది, 100% ఇస్తుంది. నేను ఇవ్వకపోతే అంటున్నా, నెక్స్ట్ ఇవ్వకపోతే అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఇచ్చినాక ఇవ్వకపోవడం అనే ప్రశ్నే ఎక్కడ కేటీఆర్ ఫోన్ చేస్తున్నాడంట, మాట్లాడుతున్నాడంట, బీజేపీ నుంచి టచ్ లో ఉన్నారంట చాలా మంది. ఇప్పుడు
కెపాబిలిటీ ఉన్నటువంటి లీడర్షిప్ను చాలామంది మా దగ్గరికి వస్తే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది అనేటటువంటిది అనుకుంటారు. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో కూడా కొన్ని సంఘాల వాళ్ళు మరి రేవంత్ రెడ్డి గారిని గెలవంగానే ఏమో అన్నాడని చెప్పి దాన్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్ మొత్తం ట్రైబల్ ఓట్లన్నీ గుంజుకుపోదామని ఒక స్కెచ్ చేసిండు. ఓకే, కేసీఆర్ గారు మాట్లాడారు కదా, బెల్లయ్య నాయకు టికెట్ ఇవ్వమని చెప్పి వాళ్ళ సంఘం వాళ్ళు పోతే ఇట్లా వాళ్ళని అవమానపరిచే పద్ధతిలో మాట్లాడిండు అని చెప్పి మొత్తం గిరిజనులను రెచ్చగొట్టే పని కేసీఆర్ గారు చేసిరు కదా, మనం చూసినాం కదా. మరి బెల్లయ్య నాయక్ మీద ప్రేమతో మాట్లాడిండా కేసీఆర్ గారు? కాదు కదా. బెల్లయ్య నాయక్ వెనకాల ఉన్నటువంటి ఆయన మాటకు ఉన్నటువంటి క్రెడిబిలిటీని ఆ సమాజం వింటది కాబట్టి ఆ సమాజంలో ఉండేటటువంటి ఓట్లకు 5 లక్షలన్నా కొట్టుకుపోదాం అనేటటువంటి ఎత్తుగడ విషయం. ఇదే విషయం చెప్పిన నేను టీవీలలో చెప్పిన, మీడియాకి చెప్పిన, మీటింగ్లలో కూడా చెప్పిన. కాబట్టి అది వెంటనే మా రేవంత్ రెడ్డి గారు బెల్లయ్య నాయక్ గురించి నేను కొట్లాడతా, నేను టికెట్ తీసుకొస్తా అనేటటువంటి మాటను కూడా తను మాట్లాడాడు. నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా బెల్లయ్య నాయక్ పార్లమెంట్ టికెట్ వస్తుందని నేను అనుకుంటున్నా, ఇస్తుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే నాకంటే ఎక్కువ సర్వీస్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారని నేను అనుకో. నాకు టికెట్ అడుగుతున్న వాళ్ళు పార్టీలో ఉంటారా? ఇదన్నా చెప్పండి. ఖచ్చితంగా ఉంటా, నాకు వేరే పొజిషన్ ఇస్తారు, ఖచ్చితంగా ఉంటా. ఇప్పుడు నేను ఇచ్చిన లైన్ నేను మళ్ళీ చెప్తున్నా, 100 సార్లు డిస్కస్ చేసినటువంటి లైన్ను పట్టుకొని రాహుల్ గాంధీ దేశం అంతా తిరుగుతున్నాడు. సామాజిక న్యాయం కావాలనే ఎజెండాతో తిరుగుతున్నాడు. ఇవాళ బీసీలకు సమానత్వం కావాలి, ఎస్సీలకు సమానత్వం కావాలి, ఎస్టీలకు సమానత్వం కావాలి, మహిళలకు సమానత్వం కావాలి. సమానత్వం అనే కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో ఉన్నటువంటి బేసిక్ సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటటువంటిది మొదటి నుంచి మా ఎజెండా, నా ఎజెండా. ఆ ఎజెండాను పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతుండే దేశం అంతా. ఒక్కరోజు తిండి తిప్పలు మానేసి తిరుగుతున్నటువంటి ఆయన ఒకవైపు ఉంటే, నాకు వ్యక్తిగతంగా నష్టం జరిగింది ఇప్పటికే, జరగడమే కాదు దాన్ని సరి చేసుకునే అవకాశం ఉంటుంది, సరి చేసుకుంటారని చెప్పి నేను భావిస్తాను. ఎక్కడ పోయినా కూడా అరే బెల్లన్నకి అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీలో, మిమ్మల్ని చూస్తే చాలా జాలేస్తుందని చాలా మంది మాట్లాడుకుంటారట, వాస్తవేనా అది? కొద్దిగా మీకు ఎప్పుడైనా గిల్టీగా అనిపించింది, అరే ఎవరెవరో వస్తున్నారు పారాషూట్లు వేసుకొని పదవులు తీసుకొని పోతున్నారు, నేను పని చేసినా నాకు ఎందుకు ఇవ్వట్లేదు, అసలు ఎందుకు ఉండాలి ఈ పార్టీలో, ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఖచ్చితంగా అనిపిస్తుంది, అనిపించకుండా ఉండదు కదా. మనసులో మనం అట్లా అంటే నన్ను నేను మోసం చేసుకున్నట్టు, అబద్ధం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండదు, మనసు సాక్షిగానే మాట్లాడతా. కాబట్టి ఇంత కష్టపడ్డ తర్వాత ఎందుకు కన్సిడర్ చేయట్లేదు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారనే భావన ఉంటుంది. అంటే ఒక సమస్య ఉన్నదంటే నాయకులు తన వ్యక్తిగత ప్రయోజనాల వరకు, తన వ్యక్తిగత పదవుల వరకే పరిమితం అయితే ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ఆ పదవిని సామాజిక ప్రయోజనాల కోసం వాడడం అనేటటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళతోనే సమస్య మిగతా వాళ్లకు. ఇప్పుడు దయాకర్కి కానీ బెల్లయ్యకు కానీ వ్యక్తిగతంగా ఏమి ఉండదు, మీ ఇద్దరు కొన్ని విషయాల్లో కోరిలేటెడ్ అవుతాయి. ఇప్పుడు మా మిస్సెస్ ప్రొఫెసర్ నౌకరీ చేస్తుంది, ఆమె పెంచి తిండి పెడుతుంది, నేను తిరుగుతున్నా. పాలిటిక్స్ అనేది నాకు సేవా రంగమే, నాకు వ్యాపార రంగం కాదు. రాజకీయాలు అనేటటువంటివి 10 మందికి ఉపయోగపడడం అనేటటువంటిది మా ఫాదర్ చెప్పినటువంటి ఆలోచనతోనే నేను ఉంటా. బహుశా దయాకర్ కూడా అదే విధానంతో ఉంటాడు. ఈ 10 మందికి సర్వీస్ చేయాలనేటటువంటిది రాజకీయాల్లో తగ్గిపోయినటువంటి స్థితి కూడా ఉంది ఇవాళ రేపు. ఆ తగ్గిపోయినటువంటి స్థితి నుంచి కూడా కొంత నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దయాకర్ విషయానికి వస్తే, పార్టీనికి వస్తే పక్కన పెడదాం మనం. మీ మిత్రుడు, మంచి మిత్రుడు మీకు, సో ఇద్దరు మిత్రులే, పార్టీని పక్కన పెట్టి మాట్లాడండి. అద్దంకి విషయంలో జరిగింది న్యాయమా అన్యాయమా, ఏం చెప్తారు? హార్ట్ఫుల్గా చెప్పండి. అన్యాయమే అంటే నేను ఆయన 2 సార్లు తక్కువ మార్జిన్తో ఓడిపోయినటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకపోవడం అనేటటువంటిది అన్యాయం. దాంట్లో తేడా ఏముంది, దాంట్లో క్వశ్చనే లేదు. రెండోది ఆయన ఈసారి భారీ మెజార్టీతో గెలిచేటటువంటి అవకాశం ఉండేది, ఇయ్యలేదు. పోనీ ఆ తర్వాత అకామిడేట్ చేయడం కోసం ఎమ్మెల్సీకి కూడా ఆయన చివరి వరకు ప్రయత్నం చేసి పార్టీ ఇస్తానని చెప్పి ఆయన పేరుండి తీసేయడం కూడా అన్యాయమే. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఆయన ఉంటే చట్టసభల్లో ఉండడం వల్ల పార్టీకి లాభం జరుగుతుంది కదా, మన వాయిస్కి వెయిట్ పెరుగుతుంది కదా, ఆయన చెప్పేదాంతో ప్రభుత్వానికి అండగా నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది కదా. ఆ అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అది రాకపోవడం అనేటటువంటి ఖచ్చితంగా అన్యాయం. దయాకర్ పట్ల అన్యాయం జరిగింది. అయితే పార్టీ సరి చేస్తుందనే నమ్మకం ఉంది, వెంటనే దాన్ని సరి చేసుకునే. ఎందుకంటే చాలా మళ్ళీ ఎమ్మెల్సీ పదవులు వస్తున్నాయి, రాజ్యసభ వస్తున్నాయి, రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఆయన అడుక్కున్నా, నేనైతే అంటున్నాను వరంగల్ ఏదో ఒక పార్లమెంట్ సీట్ ఆయనకి ఇవ్వండి. ఇప్పుడు ఎమ్మెల్యే తిరుపతి ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఇస్తా అని చర్చ జరిగింది, అది కూడా రాలేదు. వరంగల్ పార్లమెంట్ ఆయన ఆశిస్తున్నాడు, అది కూడా ఇస్తుందో ఇయ్యదో తెలియదు. ఇవ్వకపోతే పరిస్థితి ఏంది, ఎట్లా? అంటే దళిత సామాజిక వర్గము నాయకుడు ఆయన, సామాజిక వర్గం ఉంటుందా కాంగ్రెస్ పార్టీతో?
ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా? అంటే నేను దయాకరు దళిత ఉద్యమం నుంచి మాలమహానాడు రాష్ట్ర జాతీయ అధ్యక్షుడికి పనిచేసి వచ్చిండు. నేను లంబాడకుల పోరాట సమితి పనిచేసి వచ్చినాం. సామాజిక న్యాయ ఎజెండాతో పనిచేసి వచ్చినాం. ఆ సామాజిక వర్గం మాతో ఉన్నప్పటికీ ఇప్పుడు దాంతో పాటుగా మొత్తం అన్ని వర్గాలను ప్రాతినిధ్యం వహించేటటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా పనిచేస్తూ ఉన్నాం మేము. అన్ని వర్గాల్లో మాకు అభిమానులు ఉన్నారు, బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నిన్న భట్టి విక్రమార్క గారి బ్రదరు చనిపోతే అక్కడికి వెళ్తే అందరూ సానుభూతి చూపించడమే. అంటే మీకు అన్యాయం జరిగింది, మీకు రావాలి, ఖచ్చితంగా రేపు ఎంపీ టికెట్ రావాలని చెప్పి ప్రతి ఒక్కరు ఆడ కలిసినటువంటి కొన్ని వందల మంది ఇదే మాట. ఇది ఒక రకంగా ఇబ్బందికరంగా ఉన్నది కలవడం కూడా. అందుకనే ఈ వర్గాల్లో కొంత చర్చ జరుగుతున్న మాట వాస్తవం. నాతో చాలా స్పష్టంగా నిన్న ఒక ప్రొఫెసర్ మాట్లాడిండు, ఆడ కలిసిండు. అసలు పేనం నుంచి పోయిన పడ్డామా అనిపిస్తుంది మాకు. అంటే ఎందుకు అంత పెద్ద మాట అంటున్నారు? 10 సంవత్సరాలు కష్టపడి కదా మీకు కొట్లాడి ఇవాళ కేసీఆర్ చేయలేదు, ఇవాళ రేవంత్ రెడ్డికి రాగానే బారికేట్లు తీసేసిండ్రు. ఒక డెమోక్రటిక్ పాలన, ప్రజాపాలన అందించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది, ప్రజలు సెంట్రిక్గా జరుగుతుందంటే ఆయన ఒక్కటే మాట చెప్పిండు. సరే, నేను మీరు చేస్తున్న పనులు, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనులు మంచిగా కాదన్ను, మంచిగా చేస్తున్నాను, కానీ ఒక లంబాడీగా నేను ఒక బంజారా, ఒక ట్రైబల్గా ఆలోచించినప్పుడు మాకు నష్టం జరుగుతుందేమో, మేము నష్టపోయినామేమో భావన అనేది ఎక్స్ప్రెస్ చేసిండు ఆయన. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ దయాకర్కి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని చాలా ఆరోపణలు ఉన్నాయి. దీని మీద మీ వ్యక్తిగత అభిప్రాయం చెప్తారా ఏమన్నా? అంటే నేను అట్లా అనుకోవట్లేదు. కోమటిరెడ్డి గారికి ఏం వ్యక్తిగతంగా ఉంటుంది? కోమటిరెడ్డి గారు అదే తుంగతుర్తి నియోజకవర్గపు ఎన్నికల సభలో దయాకర్ గారికి పూర్తిగా సహకరిస్తూ ఆయనకు మంచి పొజిషన్ రావాలని చెప్పి ఓపెన్గా ప్రజల మధ్యన చెప్పినటువంటి సందర్భం ఉంది కదా. సరే, ఒక సభలో దయాకర్ మాట్లాడిన మాటల పట్ల ఆయన నొచ్చుకున్నాడు. నేను దయాకర్ దానికి క్షమాపణ చెప్పిండు, తర్వాత దాన్ని వాళ్ళు కూడా సరి చేసుకున్నారు. అది కంటిన్యూ అవుతుందని చెప్పి నేను అనుకోను. ఎందుకంటే నాకు రాజగోపాల్ రెడ్డి గారు కూడా బాగా తెలుసు, ఇటువంటి విషయాల్ని ఆయన పెద్దగా మనసులో పెట్టుకొని ఏదో చేస్తాడని చెప్పి నేను అనుకోవట్లేదు. కానీ ఆ ఈక్వేషన్స్, ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఈక్వేషన్స్లో ఇవాళ దయాకరు అనేటటువంటి ఒక అసెట్, కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా కొట్లాడినటువంటి అసెట్గా ఉన్నటువంటి వ్యక్తిని గౌరవప్రదమైనటువంటి స్థానంలో పెట్టుకోవడం అనేటటువంటి పార్టీ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. దీంట్లో ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలి. ఆయన పిసిసి అధ్యక్షులు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు దీనికి ఇనిషియేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకానొక దశలో ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసిందే బెల్లయ్య నాయక్ అనే చర్చ కూడా జరిగింది. వాస్తవమేనా? అది ఏకీభవిస్తారు దానికి? అంటే జాయిన్ చేసింది ఆయన కాంగ్రెస్ పార్టీకి రావాలని నేను కోరుకున్నా, చాలా బలంగా కోరుకున్నా. లేదా అందులో? ఎస్, నా పాత్ర ఉంది, నేను దాన్ని డినే చేయను. రాహుల్ గాంధీ గారికి ఆయన వచ్చే ప్రయోజనాలు ఏమున్నాయి అనేటటువంటి విషయంలో ఒక నోటు పంపించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కంప్లీట్గా ఒక నోట్ రాసి ఏ రకాల ప్రయోజనాలు ఉంటాయి అనేటటువంటి, ఆయన రావడం వల్ల ఎట్లా లాభం ఉంటుందనే విషయంలో ఒక పాజిటివ్గా ఉన్నటువంటి నోటు పంపించినటువంటి మాట వాస్తవం. ఖచ్చితంగా ఆయన వస్తే పార్టీకి లాభం జరుగుతుంది అన్న మాట వాస్తవం. చాలామంది ఒక టీము రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు కదా. దాంట్లో ఉడత లెక్క మనదే ఉన్నది, దాంట్లో చిన్న పని అది మనం చేయగలిగింది. మీకు ఏఐసిసి నుంచి మంచి పరిచయాలు ఉన్నాయి, రాహుల్, సోనియా, ప్రియాంక వీళ్ళందరితో మంచి పరిచయాలు ఉన్నాయి. బెల్లయ్య నాయక్కి రాష్ట్రంలో పదవులు రాకుండా అడ్డుకునేది ఎవరు అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీనా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల, లేదంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం రెడ్ల రాజ్యం అది ఇదే చాలా మంది అంటున్నారు. సో ఆ ఈక్వేషన్ ఏమైనా ఉందా? నేను అది అనుకోవట్లేదు, కానీ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో జనరల్గానే గ్రూప్ రాజకీయాలు ఉంటాయి కూడా. మేమేమో పార్టీ లైన్ తీసుకొని పనిచేస్తాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నువ్వు మంచిగా పనిచేస్తున్నావు, పార్టీ కోసమే పనిచేస్తున్నావుగా అని అంటారు. కానీ నువ్వు నావనివే బాధ్యత తీసుకొని మాట్లాడాల్సిన ప్లేస్ ఏదైతుందో, ఇప్పుడు టికెట్ల పంపిణీ ఎక్కడ జరుగుతుంది? సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కాడ ఫైనల్ అవుతుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఓన్ చేసుకొని మాట్లాడాల్సినటువంటి బాధ్యత తీసుకునేటటువంటి వ్యక్తులు మా పట్ల అంత సీరియస్గా తీసుకోవట్లేదేమో అనే భావన నాకుంది. అంటే ఓన్ చేసుకొనే ఇప్పుడు బెల్లయ్య నాకు నా మనిషి, దయాకర్ నా మనిషి చాలా కీలకంగా ఉన్నారు. పిసిసి నాకు వచ్చినప్పుడు కూడా వీళ్ళు సపోర్ట్ చేసింది నాకు, వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అనే రేవంత్ ముఖ్యమంత్రి ఆ చర్చ ఏఐసిసి దగ్గర పెట్టట్లేదా? అంటే ఇంటర్నల్గా ఏం జరుగుతుందనే విషయం మనకు తెలియదు కదా. సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, భట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడుతున్నారు, మొన్న ఇద్దరు ఉన్నారు కాబట్టి పిసిసి సిఎల్పిగా వాళ్ళిద్దరే ఉన్నారు.
ఆ సెంట్రల్ కమిటీలో ఇవాళ సభ్యులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అవును. మిగతా అక్కడే కదా ఫైనల్ అయ్యేది. ఇప్పుడు 1:2 పోయిన తర్వాత ఎవరికి ప్లస్ ఉంటుంది, ఎవరికి మైనస్ ఉంటుంది, ఎవరికి ఎందుకు ఇవ్వాలనేటటువంటి డిస్కషన్ అక్కడే జరుగుతుంది. అవును. అక్కడ జరిగినప్పుడు ఇంటర్నల్గా ఎవరేం మాట్లాడుతున్నారనే విషయం అది బయటికి రాదు, మనకు తెలియదు. ఓకే. నేనేమనుకున్నా అంటే పూర్తిగా అక్కడ జరిగేటటువంటి డిస్కషన్లో ఓన్ చేసుకొని మాట్లాడుకుంటే టికెట్ వచ్చేది. రాలేదు అంటే అక్కడ జరిగేటటువంటి డిస్కషన్లో మా తరపున అడ్వకసీ బలహీనంగా ఉందని అనుకుంటున్నాను నేను. ఓకే. నేను అదే అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ప్రిడిక్ట్ చేయగలం, అంచనా వేయగలం, ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఈసారి అట్లా జరగకపోవచ్చు. ఎందుకంటే చాలా స్పష్టంగా పార్టీకి తెలుసు, ట్రాక్ రికార్డు తెలుసు, సర్వేలు ఉన్నాయి, ఇవన్నీ ముంగడ పెట్టుకుంటారు. ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారికి తెలుసు, ఉత్తమ్ గారికి తెలుసు, వీళ్ళు ముగ్గురు ఉంటారు. వీళ్ళతో పాటు దీపాదాస్ మున్షి గారికి తెలుసు, సెక్రటరీ గారికి తెలుసు, మా ఏఐసిసి సెక్రటరీగా ఉన్నటువంటి సంపత్ గారు కావచ్చు, వంశీచంద్రారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కావచ్చు, ముగ్గురికి తెలుసు. వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కొంత పాజిటివ్గా ఉండి మాట్లాడి ఎస్ ఖచ్చితంగా ఇది వీళ్ళని కన్సిడర్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుందని చెప్తారు అనుకుంటున్నాను. ఇప్పుడు మహబాద్ టికెట్ రాకపోతే గిరిజన సమాజం, మీరు ఏదైతే చెప్తున్నారో గిరిజన నాయకుడిగా ఉన్నారు, మీరు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో చాలా కీలకంగా పనిచేసినాం మేమందరం కూడా కాంగ్రెస్ గెలుపు అని చెప్తున్నారు. ఒకవేళ మీకు మహబాద్ టికెట్ రాకపోతే గిరిజన సమాజం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుందా చేయదా? మీరు సపోర్ట్ చేయమని చెప్తారా లేదా? అంటే నేను పార్టీలో ఉన్నా కాబట్టి పార్టీ కోసం పనిచేస్తా. కానీ మొత్తం సమాజం నా మాటకు కూడా విలువ ఇస్తుందని అనుకోను నేను. ఎందుకంటే నిన్నటి దాకా ఇది ఓపెన్ గానే చెప్తున్నా, మా నాయకుడికే న్యాయం జరగలేదు, మాకేం జరుగుతుంది? నన్ను మొహం పట్టుకొని అంటున్నారు, అన్న నీకు ఇంత కొట్లాడితే నీకే టికెట్ ఇవ్వనప్పుడు మళ్ళీ నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేయమని ఎట్లా అడుగుతున్నావు? మొన్న చేసినావు. ఇప్పుడు 7 ఎమ్మెల్యేలు గత అసెంబ్లీలో ఉండేది మనోళ్ళు, లంబడోల సామాజిక వర్గం నుంచి. ఇప్పుడు 5 అయిపోయినరు. అందులో మంత్రి పదవి ఉండేది, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిండు కేసీఆర్. అది కూడా ఇవ్వలేదని నిన్న ఎక్కువ ఇంటెలెక్చువల్ అదే చెప్పిండు నాకు డైరెక్ట్గా. ఆ అసంతృప్తి ఉన్నది, ఏర్పడుతుంది. అది లేకుండా చూసుకోవాల్సినటువంటి పద్ధతిలో మేము పనిచేస్తాం. నేను పనిచేస్తా, కానీ నా మాటకు కూడా ఎంతవరకు విలువ ఉంటుంది అనేది ప్రశ్న కదా. పార్టీ నాకు ప్రాధాన్యత ఇవ్వనప్పుడు, పార్టీ నన్ను పక్కన పెట్టినప్పుడు, పార్టీ నాకు గౌరవప్రదమైన పొజిషన్ ఇవ్వనప్పుడు నేను చెప్పి తీసుకొచ్చినప్పుడు నా మాట ఎందుకు వింటాడు? అన్నకేం లేదురా ఉత్తదే అయినా చెప్తుంటాడు, కానీ ఆ పార్టీ వాళ్ళు వాడుకొని వదిలేస్తారనే భావన వచ్చింది అనుకో, చాలా నష్టం జరిగేటటువంటి ప్రమాదం. నాకున్న సమాచారం ఏంటంటే దయాకర్కి, బెలైనాకి కార్పొరేషన్ చైర్మన్లతో సరిపెట్టుదామని చూస్తుందంట అధిష్టానం. దీని మీద మీ రియాక్షన్ ఏంటి ఒకవేళ అదే జరిగితే? నేను ఏమి ఇస్తారనేటటువంటిది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. మేమైతే చట్టసభల్లో ఉండాలని అనుకుంటా ఉన్నాం. నేనైతే ఖచ్చితంగా ఐదర్ అసెంబ్లీ ఆర్ పార్లమెంటు, అది ఎమ్మెల్యే అవుతుందా, ఎమ్మెల్సీ అవుతుందా, ఎంపీ అవుతుందా, రాజ్యసభ అవుతుందా నాకు తెలియదు. చట్టసభల్లో లేనటువంటి పదవుల వలన నేను నమ్ముకునే ప్రజలకు నేనేం ఉపయోగపడలేను. నా కోసం ఎవరైతే పనిచేస్తున్నారో, నేను ఏ వర్గానికైతే న్యాయం చేయాలని తిరుగుతున్నానో, ఇప్పుడు నేను పార్లమెంటుకు పోయినా అనుకో, అడ్వాంటేజ్ ఏంది? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రైబల్స్ను ఆర్గనైజ్ చేయగలను. నాకు వైస్ చైర్మన్ ఇస్తేనే 20 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసిన నేను. అంతకుముందు ఎక్కడ అంత బలంగా లేదు, నామకే వస్తే ఉన్నది. దాన్ని 20 రాష్ట్రాల్లో ఎస్టాబ్లిష్ చేయగలిగినటువంటి పరిస్థితి ఉంది. నేను ఎంపీగా పోతే నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల నాటికి 47 సీట్లలో కనీసం 30 సీట్లు కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళించడానికి ఉపయోగపడతాను. అదొకటే కాదు, బంజారా కమ్యూనిటీ ఇప్పుడు 18 కోట్ల మంది ఉన్నారు దేశంలో. ఒక్క తెలంగాణ కర్ణాటక వదిలిపెట్టి మొత్తం బీజేపీ వైపు ఉన్నారు. అంటే సౌత్లో తెలంగాణ, కర్ణాటక అండ్ ఇటు మహారాష్ట్ర. మల్లికార్జున ఖర్గే గారి మీద గెలిచినటువంటి వ్యక్తి ఎవరు? మా కమ్యూనిటీకి అతనికి సంబంధించినటువంటి వ్యక్తిని బీజేపీ ఇస్తే గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఆ బంజారా కమ్యూనిటీని కూడా కాంగ్రెస్ వైపు తీసుకురాగలను. ఒకప్పుడు కాంగ్రెస్ బేస్గా ఉండేది, అది మహారాష్ట్రలో ఉండే, మధ్యప్రదేశ్లో ఉండే, ఛత్తీస్గఢ్లో ఉండే, ఉత్తరప్రదేశ్లో 1 కోటి మంది ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసి లెవెల్లో సెక్రటరీ కానీ, జనరల్ సెక్రటరీ లెవెల్లో కానీ, లేకుంటే ఇంపార్టెంట్ పొజిషన్లో కానీ బంజారా కమ్యూనిటీ నాయకత్వం లేదు. లేకపోవడం వల్ల బీజేపీ దాన్ని క్యాచ్ చేయగలిగింది, బీజేపీ వైపు మళ్ళించుకోగలిగినారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకుంటే హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ గారు కావచ్చు, ఇవాళ పెద్ద ఎత్తున మా బంజారా కమ్యూనిటీకి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. మొదటిసారిగా ఉత్తరప్రదేశ్లో ఒక లంబాడి బంజారా కమ్యూనిటీ నుంచి ఎమ్మెల్యే చేసుకున్నారు వాళ్ళు. ఎప్పుడో 29-30 సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ హయాంలో ఒక్కసారి అక్కడ ఎమ్మెల్యే అయ్యిండు కాంగ్రెస్ నుంచి. తర్వాత ప్రాతినిధ్యం లేదని అసంతృప్తం ఉంది. ఇవన్నీ కూడా చేయగలిగినటువంటి శక్తి నాకుంది. గతంలో అవకాశం వచ్చినటువంటి వాళ్ళు ఎవరు చేయలేదు, ఇది నేను చేయగలను. ఎందుకంటే ఆల్ ఇండియా బంజారా సేవలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న, దేశం అంతా తిరిగినటువంటి వాడిని, ట్రైబల్స్ పట్ల స్పష్టత ఉన్నది, బంజారా కమ్యూనిటీ పట్ల కూడా నాకు స్పష్టత ఉన్నది. ఏ రాష్ట్రాల్లో ఏ సోషల్ కేటగిరీతో ఉన్నారు, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఏముంది, ఎట్లా వాళ్ళని మనం పార్టీ వైపు తీసుకురాగలం అనేటటువంటి. ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయింది, ఎమ్మెల్సీ అయిపోయింది, ఉన్న 3 రాజ్యసభలల్లో ఒకటి అనిల్ కుమార్ యాదవ్కి, రేణుకా చౌదరికి ఇచ్చిర్రు. రాజ్యసభ ఛాన్సే లేదు, ఇస్తే పార్లమెంటు మహబూబాద్ ఇవ్వాలి. అదే మీకు లాస్ట్ ఆప్షన్గా కనిపిస్తూ ఉంది. మీకు కానీ దయాకర్కి కానీ ఇద్దరు మళ్ళీ దళిత గిరిజన సంబంధించిన
బలమైన నాయకులుగా ఉన్నారు. మీ ఇద్దరిని పక్కన పెడితే మీ ఇద్దరు తీసుకునే స్టెప్ ఏంది? బెల్లయ్య నాయక్ ఉంటాడా పార్టీలో? బీజేపీ నుంచి బరిలో దిగబోతున్నారని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. నాకు కూడా కొద్ది సమాచారం ఉంది. ఏం చెప్తారు దీని మీద మీరు? బెల్లయ్య నాయక్ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాడు, కాంగ్రెస్ విచారధారతోనే ఉంటాడు. బీజేపీ పిఆర్ఎస్ పార్టీల తరపున పోటీ చెయ్యడు. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను ప్రజల పక్షాన కొట్లాడుతున్నాను. నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఒకవేళ మీకు టికెట్ ఇవ్వలేదు అనుకుందాం, ఇండైరెక్ట్గా మీరు మీ గిరిజన సమాజం ఏదైతే చెప్తున్నారో దాంతో ఏమన్నా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుందా? లోక్సభ ఎన్నికల నేను అటువంటి పని నేను చేయను. నేను పార్టీ వ్యతిరేకంగా పనిచేసేటటువంటిది పార్టీలో ఉండి చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే నా కాన్షియస్ ఒప్పుకోదు. ముందు నా కాన్షియస్కి వ్యతిరేకంగా నేను పనిచేయను. మనస్సాక్షికి విరుద్ధంగా పనిచేసేటటువంటి క్వశ్చనే ఉత్పన్నం కాదు. ఎందుకంటే నేను ఒక నిర్మాణంలో ఉండి ఆ నిర్మాణానికి వ్యతిరేకంగా పనిచేయడం సాధ్యం కాదు. నేను రాజకీయాలే వదిలేయాల్సిన పరిస్థితి వస్తే వదిలేసిపోయి ట్రైబల్స్ కోసం పనిచేసుకుంటా. హ్యాపీగా నేను ఆల్ ఇండియా షెడ్యూల్ ట్రైబ్ ఫెడరేషన్కి అధ్యక్షునిగా ఉన్నా, నాకేం బాధ. నేను 745 తెగలకు ఒక డెవలప్మెంట్ మోడల్ కావాలనుకుంటున్నా. 1,00,000 మందితో 6 నెలల్లో ఢిల్లీలో మీటింగ్ పెడతా. ప్రభుత్వం ఎవరిది ఫామ్ అయినా ఆ ప్రభుత్వాన్ని మెడలో ఉంచి నేను పని చేయించుకోగలుగుతా. నేనేం తండాల పంచాయతీలు ఎమ్మెల్యే అయ్యి ఎంపీ అయ్యి చేయించినా. ఇప్పుడు 3,000 మంది సర్పంచ్లు ఎంపీటీసీలు అయినరు తెలంగాణలో. ఎట్లా అయినరు? బెల్లయ్య నాయక్ మా తండాలో మా రాజ్యం అని చెప్పి 20 సంవత్సరాలు కొట్లాడితే మొన్న తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు తండాల పంచాయతీలు చేసిండ్రు. ఇవాళ దాదాపు 3,000 మంది సర్పంచ్లు అయినరు, 30,000 మంది వార్డు మెంబర్లు అయినరు. తండాకు 25 లక్షల రూపాయలు డెవలప్మెంట్ వస్తున్నది. రేపు కాంగ్రెస్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎస్సీ డిక్లరేషన్ చేయించినాము. ఆ ఎస్సీ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయిస్తాము. పార్టీలో ఉండి కొట్లాడడం సాధ్యం కాకుండా రిజైన్ చేసిపోయి ప్రజా ఉద్యమం చేపడితే ఏముండదు దాంట్లో. ఎందుకు దళిత గిరిజన నాయకులకి ఎందుకు అన్యాయం జరుగుతుందంటే ఏం చెప్తారు? అంటే ఈ మొత్తం రాజకీయ వ్యవస్థనే అప్పర్ కాస్ట్ ఆధిపత్య భావజాలపు ప్రయోజనాల ఓరియంటేషన్ ఉన్నది. వాస్తవం అది. నేను ఒప్పుకోవడం ఏంది? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏది చెప్తున్నారో అది ఇంప్లిమెంట్ చేసే యంత్రాంగం కాంగ్రెస్ పార్టీలో లేదు కదా. ఇక్కడ లేదంటారా? తెలంగాణ దేశంలో లేదు. ఇక్కడే ఎందుకు? పూర్తి స్థాయిలో దేశంలో అమలైతే ఇట్లాంటి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకొని ఫైట్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళు ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయరు? అన్ని డీసీసీలు, అన్ని పీసీసీలు, అన్ని పార్టీ యంత్రాంగం అంతా ఆ పని చేయాలి కదా. ఇది నేను చెప్తున్న మాట కాదు, రాహుల్ గాంధీ గారే స్వయాన చెప్తున్నటువంటి మాట. పార్టీ యంత్రాంగం అంతా ఒకటే లైన్లో ఏక సాదృశ్య శిలా సాదృశ్యంతో పనిచేస్తే ఇన్ని కష్టాలు రావు. బీజేపీకి ఏమో అది ఉన్నది. ఇప్పుడు మా క్యాడర్, దానికి కారణం ఏంటంటే ఎక్కువ కాలం అధికారంలో ఉండడం వల్ల జరిగినటువంటి నష్టం ఏంటంటే ఐడియాలజికల్గా క్యాడర్ వీక్ అయింది. ఐడియాలజికల్గా క్యాడర్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి దగ్గర ఇది ఇంప్లిమెంట్ అవుతున్నది. అది ఇంప్లిమెంట్ కావాలని కోరుతున్నాం. అటువంటి నాయకత్వాన్ని తరపిదియాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇప్పటికే సేవాదలు కానీ కొన్ని విభాగాలు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడమే ఒక పనిగా పెట్టుకొని ట్రైనింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాహుల్ గాంధీ గారు అధ్యక్షుడు అయిన తర్వాత ఆ పని మొదలైంది. అది కంటిన్యూస్గా నడుస్తుంది. భారత్ జోడో యాత్ర కూడా అందులో భాగంగానే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను చాలా స్పష్టంగా సమానత్వం వైపు ఉంటా, ప్రజల వైపు ఉంటా. సమానత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తే దాంతో ఉంటా. సమానత్వాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఆధిపత్య వర్గాల ప్రయోజనాల కోసం పనిచేస్తే పనిచేయ. నేను లైన్ ఇంపార్టెంట్. నాకు దయాకర్ని కానీ మిమ్మల్ని కానీ అడిగినప్పుడు టికెట్లు రాకపోతే పార్టీలో ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు అని కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా మిగిలిపోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అంటే ఆయన దయాకర్ కూడా ఒక లైన్ వచ్చినప్పుడు అడిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకా పెద్ద పోస్ట్ ఇస్తుందేమో, నన్ను ఇంకా పెద్దగా బయటికి తీసుకుపోవాలని చూస్తున్నారేమో, ఇట్లా ఆలోచిస్తున్నారు. కానీ మాకు అన్యాయం జరుగుతుంది అని కాంట్రవర్షియల్గా కానీ మాకు ఎందుకు ఇయ్యరు, మాకు మేము పని చేసినాం కదా, ఆ లైన్లో ఎందుకు మాట్లాడట్లేదు? నేనేమన్నా అంటే నేనేం లైన్ నాకు ఎందుకు ఇయ్యారని అడుగుతూనే ఉన్నా కదా. నేనేం అంటే దాని అర్థం నాకు ఎందుకు ఇవ్వట్లేదని అడుగుతున్నానంటే దాని అర్థం పార్టీని వదిలేయాలని కాదు కదా. అది పరిష్కారం కాదు కదా. ఓకే, మీరేం కోరుకుంటున్నారు? ఒకవేళ ఇవ్వకుంటే వదిలేస్తారా అంటున్నారు. నేను వదిలేయను అంటున్నా. ఇది ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వలేదో కొట్లాడుతూనే ఫర్దర్ కొట్లాటకు ముందుకు పోతా. దాని అర్థం ఏంటంటే వదిలిపెట్టడం కాదు. ఇప్పుడు ఈ మాట నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే ముందు రాహుల్ గాంధీతోని 2016లో జరిగినటువంటి మీటింగ్లోని దాదాపు ఒక 5-6 గంటలు డిస్కషన్లో భాగంగా వచ్చినటువంటి అంశం. ఆయన నన్ను ఒక ప్రశ్న అడిగిండు. అగర్ నేను రేపు అధికారంలోకి వచ్చి మన పార్టీ ట్రైబల్స్కి వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఏం చేస్తామని అన్నాడు. అంటే నేను కొట్లాడతా రాహుల్ గాంధీతో అని చెప్పిన డైరెక్ట్గా. ఓకే, నువ్వే నాయకత్వంలో ఉండి నువ్వే ట్రైబల్స్కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే నీతో నేను ఎందుకు కాంప్రమైజ్ అవుతా? నా ప్రజలకు నష్టం జరుగుతున్నది. ఇప్పుడు మీ ప్రజలు ఎవరైతే అంటారో మీ ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నారు, అరే బెల్లయ్య నాయకే టికెట్ తెచ్చుకోలేకపోయాడు మనకేం చేస్తాడు అని. ఆయనకు టికెట్ రాకున్నా మన కోసం కొట్లాడుతున్న విశ్వాసం ఆ ప్రజలకు ఉంది కాబట్టే కదా వాళ్ళు బాధపడుతున్నది. లేదు ఎందుకు బాధపడతారు?
బెల్లయ్య నాయకు ట్రైబల్ ప్రయోజనాలను ఫణంగా పెట్టి వ్యక్తిగత ప్రయోజనం పొందడమో లేకుంటే వ్యక్తిగత లాభం పొందేటటువంటి వ్యక్తి కాదు. ట్రైబల్ ప్రయోజనాల కోసం ఏ ఎక్స్టెంట్ వ్యక్తిగత ప్రయోజనాలను కూడా ఆయన బలి పెట్టగలుగుతాడు అనేటటువంటి విషయం వాళ్ళకి తెలుసు. ఓకే. ఇప్పుడు మొన్న నేను అనుకుంటే నాకు టీఆర్ఎస్ వాళ్ళు విలువలేదా? ఒకలాగా 10 సార్లు ఫోన్ చేసిన వాళ్ళు ఎందుకు తొందరపడలేదు? నేను అంటున్న టీఆర్ఎస్ ఉద్యమంలోనే కేసీఆర్తో కాంప్రమైజ్ ఆఫర్ చేసిరా లోక్సభ అలాంటివి? అంటే వాళ్ళు రండి మీ మూల మీద మాట్లాడతారు కదా, రకరకాల పద్ధతుల్లో మాట్లాడతారు అందరూ. వాళ్ళకి ఎవరిది వాళ్ళు ఉపయోగించుకుందాం అనుకుంటారు. అంతే. ఇప్పుడు మొన్న 2 లక్షల ఓట్లు వచ్చినాయి. నేను రాంగ్ స్టాండ్ తీసుకొని ఉంటే 5 లక్షల ఓట్లు మైనస్ అయ్యేటి కదా. కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోవు కదా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని 10 సంవత్సరాలు కొట్లాడినాం కదా, 1-2 కాదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ని ఓడించాలని కొట్లాడినాం. అంతకంటే ముందు ఉద్యమంలో కేసీఆర్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ద్వారానే తెలంగాణ వస్తుంది, 100 ఎమ్మెల్యేలు 17 ఎంపీలతో రాదు అని చెప్పి కొట్లాడినాం. చివరికి కేసీఆర్ కూడా మా లైన్కి వచ్చి కొట్లాడాల్సిన పరిస్థితి. గిరిజనులు ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిందంటారు ఇప్పుడు మీరు? అంటే అందరు ఓట్లు వేసారు, గిరిజనులు 1 సైడ్ వేసిండ్రు. నేనేమంటున్నా అంటే గిరిజనులు మాత్రమే వేసిరని నేను అనట్లేదు. గిరిజనులు దళితులు మెజారిటీ 1 సైడ్ వేసిండ్రు. లాస్ట్ ఎన్నికల్లో మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సీట్లు అన్నీ ముంగడ పెట్టుకోండి. ఆ కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లలో ఆన్లైన్లో ఫామ్ 20 దొరుకుతుంది మీకు. ఫామ్ 20లో బూతుల వారీగా ఏ వర్గపు ఓట్లు ఎక్కడున్నాయి అనేటటువంటి క్లారిటీ ఉంటుంది. ఆ బూతుల వారీగా అది ముంగడ పెట్టుకొని సర్వే చేయండి, మీకు తెలిసిపోతుంది. నేను చెప్పుడు ఎందుకు, నాకు తెలుసు 90% ట్రైబల్స్ కాంగ్రెస్. కేసీఆర్ మీద వ్యతిరేకత మిమ్మల్ని గెలిపించింది, ఇందులో నో డౌట్. దీనికి కేసీఆర్ మీద వ్యతిరేకత గాలిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కొంతమంది చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా వాళ్ళలో జరుగుతున్న చర్చ ఏంటంటే రేవంత్ రెడ్డి వీరోచిత పోరాటం చేసి పెద్దగా ఏం చేయలేదు, కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత ఆ ఓట్లని ఇటు డైవర్ట్ అయినాయి, ఎందుకు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, నిరుద్యోగులు విద్యార్థులకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళంతా 1 సైడ్ అయిపోయారు, వేరే ఆప్షన్ లేక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు అనే చర్చ కూడా వస్తుంది. అది తప్పు, నేను అంగీకరించను. ఎందుకు ఆ మాట అంటే మాకంటే ఎక్కువ బీజేపీ పార్టీ పనిచేసింది. మరి బీజేపీ వైపు కేసీఆర్ మీద వ్యతిరేకత ఎందుకు? మళ్ళీ బండి సంజయ్ గారు చాలా తీవ్రమైనటువంటి యాత్రలు చేశారు కదా, కిషన్ రెడ్డి గారు కూడా చేశారు కదా. కేసీఆర్ మీద వ్యతిరేకత బీజేపీ వైపు మళ్ళొచ్చు కదా, నేను కాంగ్రెస్ వైపు ఎందుకు మళ్ళింది? రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత కంటిన్యూస్గా పార్టీ యాక్టివిటీ ఉంది. సరే, ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా, ఎంత పార్టీ నాయకులు ఒకళ్ళొకళ్ళు మాటలు అనుకున్నా ఇంటర్నల్గా, మళ్ళీ పనిచేసే కాడికి వచ్చేటలకు అందరూ ఏకమై పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. మనం అది ఒప్పుకోవాలి. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాలు మొదలై మనం పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టినాం, నిరుద్యోగ గర్జనలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. పార్టీ క్యాడర్ని అంతా కూడా యాక్టివ్గా ఉంచేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. మెంబర్షిప్ దాదాపు 45 లక్షల మెంబర్షిప్ ఇక్కడ డిజిటల్ మెంబర్షిప్ విత్ ఓటర్ కార్డుతో లింక్ అయినటువంటి మెంబర్షిప్ను పెట్టియడం అనేటటువంటిది మామూలు విషయం కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు పాదయాత్ర ఒకవైపు పెద్ద ఎత్తున కంటిన్యూస్గా నడవడం అనేది మనం చూసాం. పార్టీ నాయకత్వం అంతర్గత ప్రజాస్వామ్యయుతంగా సమస్యల మీద చర్చించుకుంటూనే అందరం ఎక్కడికక్కడ ఒక తీవ్రమైనటువంటి పని జరిగింది. అందుకనే ప్రజలు నమ్మారు. అది జరగకుంటే ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. రెండో వైపు స్పష్టంగా ఏం చేస్తామో చెప్పాం. 6 గ్యారంటీలు చెప్పడం కావచ్చు, మిగతా అంశాలు చెప్పడం కావచ్చు, దళిత గిరిజన వర్గాలకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి స్ట్రగుల్స్ తీసుకోవడం వల్ల ఇప్పుడు రాష్ట్రపతి ఇష్యూ వచ్చింది, రకరకాల ఇష్యూస్ వచ్చినాయి. మేము యాక్టివ్గా ఆ వర్గాల్లో తీసుకెళ్ళగలిగినాం దాన్ని. ఇప్పుడు నేను అంటున్నా, ఎందుకు లమ్ముడులు కాంగ్రెస్కి వేయాలి చెప్పు? ఎందుకు వేసారు? 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రి పదవి ఉన్నది, ఒక ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఆయన తండాల పంచాయతీలు చేసిండు, 10% రిజర్వేషన్ లాస్ట్ మినిట్లో తీసుకొచ్చిండు, అయినా ఎందుకు వేయలేదు? ఈ రోజు వరకు అలాగే అర్థం కావట్లేదు. ఎందుకు ఎస్టీలు మాకు ఓట్లు వేయలేదనే విషయం మీరు టీఆర్ఎస్ నాయకులను అడగండి, వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు చేసినటువంటి తప్పేందంటే క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకత్వం లేదు వాళ్ళ దగ్గర. అబద్ధాలు చెప్పడం, వాళ్ళు ఇచ్చిన ప్రయోజనాలు వినియోగించుకోకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా నష్టపోతుంది. ఈ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో నష్టపోతుంది, తర్వాత జరిగే ఎన్నికల్లో కూడా నష్టపోతుంది. అందుకని నేనేమంటున్నా అంటే ఆ తప్పు పని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ పద్ధతిలో వినియోగించుకుంటారో స్పష్టత ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. బెల్లయ్య నాయక్ అనేటోడు బెల్లయ్య నాయక్ కోసం కాదు చేయాల్సింది, మొత్తం ఆ సామాజిక వర్గంతో పాటు మిగతా ప్రజలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇప్పుడు మా సామాజిక వర్గాలు మమ్మల్ని ఎంత ఓన్ చేసుకుంటాయో అంతకంటే ఎక్కువ కాంగ్రెస్ క్యాడర్ ఇవాళ మాతో ఉన్నది. కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా బాధపడుతున్నది. కొట్లాడేటటువంటి వాళ్లకు, నిజాయితీగా పనిచేసినటువంటి వాళ్లకు, పార్టీ కోసం నిలబడ్డటువంటి వాళ్లకు పార్టీ అధికారంలోకి వస్తుందనగా చాలా మంది వస్తారు. కానీ పార్టీ అధికారంలోకి వస్తుందనే వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి టీంలో మేము ఉన్నాం రేవంత్ రెడ్డి గారితో పాటు. పార్టీల విషయాలకు వస్తే గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు సంతలో గొర్రెల్ని బర్రెల్ని కొన్నట్టు రాజకీయ నాయకుల్ని కొన్నారు, ఎమ్మెల్యేలను కొన్నారు అని మీరే స్వయాన మాట్లాడారు.
మరి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ముఖ్యమంత్రి రేవంత్ని వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలుస్తున్నారు, భేటీ అవుతున్నారు, డిప్యూటీ మేయర్లతో సహా అందరు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీలో. సో దీన్ని ఏమంటారు? వాళ్ళు తీసుకున్న లైనే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఒక చర్చ. సో వాళ్ళు చేస్తేనేమో అది, మేము చేస్తేనేమో ఇదా? అంటే ఇక్కడ రెండు అంశాలు చాలా కీలకం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పైసలు ఇచ్చి ఒక దిక్కు, బెదిరించి ఒక దిక్కు తీసుకొచ్చి పార్టీలో కలుపుకున్నది. ఇది చేసిన పని. కాంగ్రెస్ ఇంతవరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేరమని కానీ, మీకు చేరితే ఇది ఇస్తామని కానీ ఇటువంటి ప్రయత్నం చేయట్లేదు, చేయబోం కూడా. పదే పదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామనేటటువంటి మాటను, కూల్చేస్తామనే మాటను ఎవరు చెప్తా ఉన్నారు? స్వయాన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. నిండు అసెంబ్లీలో మీకు 64 మాత్రమే ఉన్నాయి, మాకు 56 ఉన్నాయి, బీజేపీ మాకు సపోర్ట్ చేస్తున్నది 39 మాయి, బీజేపీ 8, ఎంఐఎం 7, మా అన్నీ కలుపుకుంటే మాది 54 ఉన్నాయి, మేము దలుచుకుంటే మీ ప్రభుత్వం త్వరలో కూల్చేస్తాం 6 నెలల్లో అనే మాటను వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళు స్టార్ట్ చేయకముందే మీరు స్టార్ట్ చేసారు? మేము స్టార్ట్ చేయలేదు. మేము ప్రజాస్వామ్యయుతంగా ఇప్పుడు ఎప్పుడు ఒక ఎమ్మెల్యే ఇంకో దిక్కు పోతాడు అంటే బ్యూరోక్రసీ పనిచేయనప్పుడు. చట్ట ప్రకారం బ్యూరోక్రసీ పనిచేస్తే ఏ పార్టీలో ఉన్నా రాజ్యాంగం ప్రకారం ఎవరికి రావాల్సిన హక్కులు వాళ్ళకు వస్తాయి. రాజ్యాంగం ప్రకారం పనిచేయాల్సినటువంటి యంత్రాంగాన్ని అధికారంలో ఉన్న పార్టీ ప్రయోజనాల రీత్యా పనిచేసే పద్ధతిలో వాళ్ళు మళ్ళించరు. మేము మళ్ళీయలే అట్లా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే చేసింది ఏంది? స్ట్రిక్ట్ అధికారులను తీసుకొచ్చి పోస్టులలో పెట్టిండు. స్ట్రిక్ట్ అధికారులను పెట్టడం వల్ల ఏమవుతుంది? చట్ట ప్రకారం పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు పని కాదు, చట్ట ప్రకారం పనిచేస్తుంది. ప్రభుత్వం తీసుకున్న పాలసీస్ను ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ పాలసీ పార్టీలకు అతీతంగా అందరికీ ఉపయోగపడేటట్టు ఇంప్లిమెంట్ చేసే యంత్రాంగం న్యూట్రల్గా ఉండాల్సింది ప్రభుత్వ యంత్రాంగం. ఆ ప్రభుత్వ యంత్రాంగంలో స్ట్రిక్ట్ ఆఫీసర్లను పెట్టడం వల్ల అది న్యూట్రల్గా ఉండే అవకాశం ఉంటుంది, చట్ట ప్రకారం పనిచేసే అవకాశం ఉంటుంది అనేది మా ఆలోచన. అందుకనే ఇది ప్రజాపాలన అంటున్నాం. ప్రజలకు ఉపయోగపడే పద్ధతుల్లో ఎప్పుడు ఉంటుంది? అధికారి ఏ రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేసినప్పుడు ప్రజాపాలన అవుతుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఆ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అందరికీ, పేదవాడికి ప్రయోజనం కావాలి. రేపు స్కీమ్ పెడతాం, పేదవాడికి అందరికీ రావాలి. అక్కడ కాంగ్రెస్ పార్టీ పేదవాడికి మాత్రమే ఇస్తామని చెప్పాం మేము. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇచ్చుకున్నారు. మేము అది చేయట్లేదు అట్లా. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఆలోచన, కాంగ్రెస్ పార్టీ ఆలోచన రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలు నడవాలని. అందులో భాగంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పని అంత అట్లా చూడండి దాన్ని. ఎప్పుడు అది న్యూట్రల్ స్థానంలోకి వెళ్ళి రాజ్యాంగం ప్రకారం పనిచేస్తుందో, ఒక పార్టీ ఎమ్మెల్యే, ఒక పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త ఇంకో పార్టీకి పోవాల్సిన అవసరం ఉండదు. న్యాయంగా తనకు రావాల్సింది తనకు వస్తుంది, చట్ట ప్రకారం తనకు రావాల్సింది తనకు వస్తుంది. తను నమ్మినటువంటి రాజకీయాలను వదిలిపెట్టేసి ఆ రోజు బతకడం కోసం పార్టీ మారాల్సినటువంటి అవసరం రాదు. మొత్తం బీఆర్ఎస్ ని తెలంగాణలో లేకుండా చేయాలనే కంకణం కట్టుకుందంట కాంగ్రెస్ పార్టీ. మేము మా రాజకీయాలు మేము చెప్పి ప్రజలు మమ్మల్ని నమ్మి మమ్మల్ని ఓటేశారు. మా రాజకీయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వాళ్ళ మెప్పును పొందుతాం. కానీ ఇంకో పార్టీ రాజకీయాలు తప్పని ప్రజలు భావిస్తే వదిలేసి వస్తారు. కానీ ఆ పార్టీని లేకుండా మేం చేయలేము, అసాధ్యం కాదు ప్రజాస్వామ్యంలో. దాన్ని నమ్మేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మొన్న 37% ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్. మీరు తక్కువ అంచనా ఇస్తున్నాం. 39 మంది ఎమ్మెల్యేలు గెలవచ్చు, కానీ 37% ఓట్లు అనేటటువంటిది మాకు 39% ఓట్లు వచ్చినాయి. 2.5% కదా ఎక్కువ వచ్చినాయి. తక్కువ ఓటు పర్సంటేజ్ అనేది కాదు. బీఆర్ఎస్ కూడా ఇలా చాలా బలంగా ఉన్నటువంటి పార్టీ ఇక్కడ. అయితే ఎట్లా సమకూర్చుకున్నది? సిద్ధాంతపరమైనటువంటి బలం ఉంటే మంచిదే, అధికారం ద్వారా వచ్చినటువంటి బలం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి నేను ఒక సలహా ఇవ్వదలుచుకొని మీరు అడిగారు కాబట్టి, ఇప్పటికైనా నీ సిద్ధాంతం ఏదో నిర్వర్తించుకొని ఆ సిద్ధాంత పునాదుల మీద రాజకీయ పార్టీ నిర్మాణం చేసుకోకపోతే అది లేకుండా పోతుంది. దాన్ని ఎవరు కూల్చాల్సిన అవసరం లేదు, అదే కూలిపోతుంది. అధికారం ద్వారా వచ్చేటటువంటి నిర్మాణం వేరు, సిద్ధాంతం ద్వారా వచ్చేటటువంటి నిర్మాణం వేరు. అధికారం ద్వారా వచ్చేటటువంటి నిర్మాణం అధికారం పోగానే కూలిపోతుంది, సిద్ధాంతం ద్వారా వచ్చే నిర్మాణం శాశ్వతంగా ఉంటుంది. ఆ బలం ఇవాళ పెంచుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది మాకు. అది సిద్ధాంతం ద్వారా వచ్చినటువంటి ప్రయోజనము ఇవాళ అధికారం ద్వారా అదే అదనపు యాడింగ్ అవుతుంది అంతే తప్ప అదే అధికారం ద్వారా వచ్చిన బలం కాదు మాది. మాది అధికారం ద్వారా వచ్చినటువంటి బలం. ఇందాక మీరు ఏదైతే చెప్పారో పదవులు రాకపోయినా కూడా పార్టీకి విధేయుడిగా ఉంటా, పార్టీ కోసం పనిచేస్తా అన్నారు కదా, ఆ వీడియో క్లిప్ మళ్ళీ మీకు లోక్సభ ఏదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత అది మళ్ళీ ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నాకైతే నమ్మకం లేదు, బెల్లయ్య నాయకు ఖచ్చితంగా పార్టీ మారాలని చూస్తున్నాడు.
మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయంట, డబ్బులు కావచ్చు, పదవులు కావచ్చు, ఇంకేదో కావచ్చు. బీజేపీ నుంచి పెద్ద ఎత్తున మీకు ప్రెజర్ ఉందంట, రమ్మని అంటుర్రంట. మరి మీరు ఉంటారా పోతారా చూడాలి. మీకు నేను ఏమంటున్నా అంటే మీరు ఒక్కసారి కాదు 100 సార్లు ప్లే చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, బెల్లయ్య నాయక్ ప్రైస్ ట్యాగ్ లేదు. రేట్ ఉన్నోని కొంటారు, రేట్ ఉన్నోని కొంటారు. షర్టు దీనికి ఒక ప్రైస్ ట్యాగ్ ఉంటుంది, ఎంఆర్పి. పాయింట్ ఒక ప్రైస్ ట్యాగ్ ఉంటుంది. బెల్లయ్య నాయక్ ఒక సిద్ధాంతం ఉంది, అది సమానత్వం వైపు నిలబడే సిద్ధాంతం. నేను మళ్ళీ చెప్తున్నా, భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్లో పెట్టుకున్నటువంటి స్వేచ్ఛ, స్వతంత్రము, సమానత్వము, సౌభ్రాతత్వం మీద నిలబడేటటువంటి స్వేచ్ఛ, స్వతంత్ర, సమానత్వాలు అది కోరుకుంటున్నా. నా వర్గ ప్రయోజనాలను కోరుకుంటున్నా. ఇదే నా వర్గమే ఎందుకు కోరుకుంటున్నా, అందరినీ కోరుకుంటున్నా. అణచివేతకు గురి అయింది గిరిజనులు, దళితులు, బీసీలు, మైనారిటీలు, మహిళలు, ఆధిపత్య వర్గాలు తమ ప్రయోజనాల కోసం ఈ వర్గాల్ని తరతరాలుగా అణిచేసుకుంటూ వస్తున్నాయి. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం ప్రకారం వచ్చినటువంటి వాడిని నేను, దాన్ని నమ్మినటువంటి వాడిని, దాన్ని ఆచరించేటటువంటి వాడిని, దాని ప్రకారం జీవించేటటువంటి వాడిని. కాబట్టి ఈ సిద్ధాంత పునాదుల మీద సమానత్వం వైపు నిలబడమే బెల్లయ్య నాయక్ చేసే పని. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం సమానత్వం, ఆచరణలో సమానత్వం ఇంప్లిమెంట్ కావట్లేదు అనేదే బాధ. ఇది నా బాధ కాదు, రాహుల్ గాంధీ గారి బాధ కూడా, ఖర్గే గారి బాధ కూడా ఇదే. దళిత గిరిజన నాయకులకు పదవులు, ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇస్తే వాళ్ళు ఒక సెంట్రల్ ఆఫ్ పొలిటికల్ క్రియేట్ చేసుకుంటారు. ఆ సమాజం మొత్తం వచ్చి వీళ్ళ దగ్గరికే వస్తుంది. ముఖ్యమంత్రి ఉన్నాడు, తర్వాత ఎవరు ఉండరు, వీళ్ళే మొత్తం ఆ సమాజాలను మొత్తం గిరిజన, దళిత ఈ బెల్ట్ను మొత్తం కూడా వీళ్ళే మేనేజ్ చేసుకుంటారు. తర్వాత పొలిటికల్గా మాకేమన్నా థ్రెట్ అవుతుంది రెడ్లకని అట్లా ఏమన్నా ఆ లైన్లో ఏమన్నా భావిస్తున్నారా? నేను అట్లా అనుకోవట్లేదు. నేనేమంటున్నా అంటే ఒకటైతే క్లియర్, ఇప్పుడు యాక్సెస్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి ఎవరన్నా వెళ్తారు. యాక్సెసిబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఏ నాయకుడన్నా ఏ సామాజిక వర్గం నుంచి అన్నా, మాకు మా సామాజిక వర్గం వాళ్ళే రారే కదా, మా దగ్గరికి అన్ని వర్గాలు వస్తాయి. రెడ్లు వస్తారు, బీసీలు వస్తారు. ఇప్పుడు నేను చెప్పిన కదా, ఈ సమానత్వాన్ని కోరుకునేటటువంటి వాళ్ళందరూ వస్తారు నా దగ్గరికి. నేను వ్యాపారాలు చేసుకునేటోళ్ళు ఉన్నాను అనుకో, వ్యాపారం చేసుకునేటోళ్ళు అందరూ నా దగ్గరికి వస్తారు. నేను ఇంకో పని చేసేటోళ్ళు ఉన్నాను అనుకో, ఆధిపత్యం చేసేటోళ్ళు ఉన్నాను అనుకో, ఆ కేటగిరీ ప్రజలే జమ అవుతారు. అది కులాన్ని బట్టి ఉండదు, కులాన్ని బట్టి ఉండదు. సమానత్వాన్ని కోరుకునేటోడు నా దిక్కు పోలరైజ్ అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. అది కాకుండా ఉండడు. నేను అధికారంలో ఉన్నా అవుతాడు, అధికారంలో లేకున్నా అవుతాడు. అధికారం ద్వారా జరిగేటటువంటి పోలరైజేషన్ నేను ఇంతకుముందే చెప్పినట్టు అది వేరు, ప్రయోజనాల కోణం నుంచి ఉంటుంది, లక్ష్యం కోణం నుంచి ఉండదు. లక్ష్యం కోణం నుంచి ఉండేటటువంటిది నీ సిద్ధాంత పునాది మీద ఉన్నటువంటి వర్గం ఉంటుంది. అందుకనే ఒకటేంటంటే ఇప్పుడు మావోడు ఉన్నాడని చెప్పి ధైర్యంతో యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటుంది. ఎవరన్నా వస్తారు అట్లా, మన మిగతా వాళ్ళు కూడా వస్తారు, వీళ్ళు కూడా వస్తారు. కాబట్టి అది దాంతో అదేదో సెంటర్ అవుతుంది, అదేదో చేసేస్తారు అనేటటువంటి భావన ఉంటుంది అనుకుంటే నేను అనుకోను. అట్లా ఉందని నేను అనుకోవట్లేదు. చూద్దాం, ఒక లోక్సభ ఎన్నికల తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది. మనం దాని గురించి మళ్ళీ ఇదే స్టూడియోలో కూర్చుందాం. ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? నేను ఒకటే చెప్పదలుచుకున్నా, భారత ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం మీరు చెప్పినటువంటి మాట ప్రకారం పనిచేస్తూ ఉంది. రేపు వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బలపరిచి సపోర్ట్ చేసి 17 సీట్లు గెలిపించాలని కోరుతా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ అండి బెల్లయ్య నాయక్ గారు. సో ఇది మొత్తానికి లోక్సభ ఎన్నికల తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దయాకర్ కావచ్చు, బెల్లయ్య నాయక్ కావచ్చు, ఇద్దరు కూడా దళిత గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన నాయకులుగా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి పదవులు లేకుండా పనిచేస్తున్నారు. సో చూద్దాం, మరి కాంగ్రెస్ పార్టీ ఆ ముద్రను చెడిపేసుకుంటుందా, వీళ్ళకు పదవులు ఇస్తుందా? చట్టసభల్లో మేము ఉండాలి, ఖచ్చితంగా మాకు టికెట్లు కావాలని కొట్లాడుతున్న వ్యక్తుల్లో బెల్లయ్య నాయక్ గారు ఒకరు. చూద్దాం దీని తర్వాత ఎలాంటి పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి, తెలంగాణలో ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా అనే అంశాల గురించి.